Yeah, good evening. So today we have to discuss about your geography from the SAPC batch. Okay. So can anyone see in that geography syllabus was there? Geography syllabus చూసారా అందులో అక్కడ ఉన్న geography syllabus? Anyone? No? So what is the part of geography there in your preparation? Whatever TGPSC రిలీజ్ చేసింది కదా సిలబస్ ఫర్ ఎస్ఐకి పీసీకి ఆర్ గ్రూప్ 1కి ఎనీథింగ్. సో అందులో జాగ్రఫీ సిలబస్ ఏంటి? సిలబస్ అట్లీస్ట్ సిలబస్ అయినా చూసారా మీరు? చూడలేదా? వితౌట్ సిలబస్ ఎలా చదువుతారు మళ్ళీ? సో ఫస్ట్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు బి స్టార్ట్ ఎనీ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ జాగ్రఫీ, history, polity, any subject. Before starting the subject we have to be seen the syllabus first, what is there in the exam. Okay నా? సో ఇప్పుడు ఏదైనా మనం చదువుతున్నామంటే మనకి ఏం చదవాలి, ఎంత చదవాలి అనేది తెలియాలి ఫస్ట్. ఓకే, సో ఒక బుక్ ఉంది కదా, బుక్ మొత్తం చదివితే కాదు. ఓకేనా? సో వాడు ఎగ్జామ్లో ఏం అడుగుతున్నారు, ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఫస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్ యాజ్ ఏ టాపిక్ వైజ్. ఓకే, సో సపోజ్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకుంటే, సో ఆ క్వశ్చన్స్లో సమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే రిపీటెడ్ అంటే అవే క్వశ్చన్స్ రావు. ఓకేనా? సేమ్ క్వశ్చన్స్ ఉండవు, బట్ ఆ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా వస్తాయి. ఓకే, సపోజ్ రివర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో రివర్స్ పైన తెలంగాణలో ఏ రివర్స్ వెళ్తాయి? గోదావరి, కృష్ణ, ఇంకా తుంగభద్ర. సమ్ 3 మెయిన్ రివర్స్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద తెలంగాణ. ఓకే, సో ఆ రివర్స్ గురించి డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీకు ఎస్ఐపిసిలో. 2 or 3 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. ఓకే, సో ఆ క్వశ్చన్స్ ఆ రివర్స్ నుంచి వస్తున్నాయి అన్నప్పుడు సో ఆ టాపిక్ మనం చదువుకోవాలి. సో వాళ్ళు ఎలా అడుగుతున్నాడు, రివర్స్ అడుగుతున్నాడా, లేకపోతే అవిటి ట్రిబ్యూటరీస్ అడుగుతున్నారా, లేకపోతే తెలంగాణలో ఏ డిస్టిక్ నుంచి పాస్ అవుతున్నా అడుగుతున్నాడా. సో వీ హ్యావ్ టు బి సీ దట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఒక టాపిక్ నుంచి వెళ్ళి వాడు ఎలా అడుగుతున్నాడు, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు బి రివైజ్. అంటే చాప్టర్ని చదవాలి, చదివిన దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి. ఓకేనా? సో అంతేగాని వితౌట్ సిలబస్, వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ డైరెక్ట్గా మనం వెళ్తే మనకేం అర్థం కాదు అక్కడ. సో ఒక ప్లానింగ్లో చదవాలి. సో నాట్ ఓన్లీ జోగ్రఫీ, అది ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, ఎకానమీ, పాలిటీ, వాట్ ఎవర్. సో ఫస్ట్ మనకు సిలబస్ తెలియాలి. అంటే జాగ్రఫీ అంటే జాగ్రఫీలో ఏముంటుంది ఫస్ట్. ఓకేనా? సో జాగ్రఫీలో చాలా ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్ నుంచి వెళ్ళి అగ్రికల్చర్, సాయిల్స్, ఫారెస్ట్, అలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి జాగ్రఫీలో. కానీ మన తెలంగాణ సిలబస్లో తెలంగాణ టీజీపీఎస్సీ ఏం అడుగుతుంది, ఎస్ఏపిసికి పర్టికులర్గా వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఆ సిలబస్లో మనమేం చదువుకోవాలి. ఓకేనా? ఆ ఎగ్జామ్కి మనమేం చదువుకోవాలో తెలియాలి. అలా తెలియాలంటే వీ హ్యావ్ టు బి నోన్ ద సిలబస్ గురించి మనకు తెలియాలి ఫస్ట్. ఓకే, సో ఎంటైర్ సిలబస్లో ఓన్లీ 1 part వాజ్ దేర్ రిగార్డింగ్ ద జాగ్రఫీ. సో ఏంటంటే ఫస్ట్ వన్ అర్థం కాదు, ఇట్లా okay. So only one line was there, that is geographical principles and the Indian geography. Okay, so ఈ లైన్ మాత్రమే. సో ఇట్ ఈస్ ఓన్లీ 1 line, నేను ఇలా చిన్న రాశాను. ఓకేనా? సో ఓన్లీ జాగ్రఫీ, రిగార్డింగ్ ద జాగ్రఫీ ఆ లైన్ మాత్రమే ఉంది మనకి టీజీపీఎస్సీ సిలబస్లో. ఎంటైర్ సిలబస్లో ఫర్ జాగ్రఫీ దెర్ ఈస్ ఓన్లీ 1 line. ఓకే, ఆ లైన్ మాత్రమే ఉంది మనకి టీజీపీఎస్సీలో. సో ఈ లైన్ ఏంటి? సో చూడడానికి సింపుల్గానే ఉంది కదా, ఓన్లీ 1 line, జాగ్రఫికల్ ప్రిన్సిపల్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీ. సో అందులో ఏమొస్తాయి అసలు? ఇండియన్ జాగ్రఫీ అంటే ఏంటి, జాగ్రఫికల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, దట్ ఈస్ హౌ ఈజ్ ఆస్కింగ్ ఫ్రమ్ అవర్ తెలంగాణ జాగ్రఫీ నుంచి ఎలా అడుగుతాడు. ఓకేనా? సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు బి డీకోడ్ ద సిలబస్ ఫస్ట్. సిలబస్ని డీకోడ్ చేయాలి. అసలు సిలబస్ ఏముంది అందులో చూస్తే ఒకటే లైన్ కనబడుతుంది, బట్ ఇంటర్నల్గా చాలా టాపిక్స్ ఉంటాయి అందులో. ఓకే, అవన్నీ టాపిక్స్ మనం చదవాలా, లేకపోతే ఏవి చదవాలి. సో ఓకేనా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ టీజీపీఎస్సీ, గ్రూప్స్, యూపీఎస్సీ, ఏ టాపిక్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా
one basic rules. Okay, so we have to be know what we have to be leave. అన్నిటిని పట్టుకోవడం కాదు, కొన్నిటి వదిలేయడం కూడా తెలియాలి. సో ఏం వదిలేయాలి, ఏది పట్టుకోవాలో క్లియర్గా తెలియాలి మనకి. సో అలా క్లియర్గా మనకు అండర్స్టాండింగ్ వస్తే ఏ సబ్జెక్ట్లోనైనా వీ కెన్ ఈజీలీ క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, సో అలా తెలియాలంటే అంటే ఏవి ఇంపార్టెంట్, ఏవి చదవాలి, ఏవి కొంచెం కొంచెం చూసుకోవాలి. సో అలా టాపిక్స్ తెలియాలి అంటే అవి తెలియాలంటే వీ హ్యావ్ టు బి నో ద టాపిక్స్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ వన్ జోగ్రఫికల్ ప్రిన్సిపల్స్. జోగ్రఫికల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? సో సమ్ బేసిక్ జోగ్రఫీ స్టార్టింగ్ ఉంటుంది. అంటే మనం మన సోషల్ స్టడీస్లో చదువుకుంటాం. ఓకే, ఇన్ అవర్ స్కూల్ డేస్ వీ హ్యావ్ టు బి స్టడీడ్ ఇన్ అవర్ సోషల్ స్టడీస్. ఓకే, సో ఏంటి సోషల్ స్టడీస్లో ఏం చదువుకుంటామంటే అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది. ఓకేనా, అసలు సోలార్ సిస్టంలో ఏమేమి ఉంటాయి, సన్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాయి. సో ఏం ప్లానెట్స్ అవి ఎలా ఉంటాయి, ఓకేనా, అవి ఎలా ఫామ్ అయ్యాయి. సో అవి ఫామ్ కావడానికి ఒక థియరీ ఉంటుంది, బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి. సో ఓకే, ఆ థియరీ నుంచి అలా ఫామ్ అవుతాయి. సో అలా ఫామ్ అయిన తర్వాత ఎర్త్ ఎలా ఫామ్ అయింది. ఓకేనా, సో వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ లోపల ఏముంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఎర్త్ ఫామ్ అయిన తర్వాత ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అయ్యాయి. ఎర్త్ పైన ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, లైక్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, అవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి. ఓకేనా, అవి ఫామ్ అయిన తర్వాత హౌ దీస్ ప్లాట్యూస్, ప్లెయిన్స్ డెవలప్డ్ ఇంటూ డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్, లైక్ రివర్ వ్యాలీస్ అంటాం మనము, వాటర్ ఫాల్స్ అంటాము, ఇంకా డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి ఎర్త్ పైన. సో ఈ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి. ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ క్లైమేట్, క్లైమేటాలజీ అంటే ఏంటి. సో క్లైమేట్కి అట్మాస్ఫియర్కి డిఫరెన్స్ ఏంటి. అట్మాస్ఫియర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్. ఓకేనా, సో ఈ లేయర్స్ అంటే ఏంటి, ఈ లేయర్స్ వల్ల మన క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది. ఎర్త్ రొటేట్ అవుతుంది సూర్యుని చుట్టూ, అలా రొటేట్ అవ్వడం వల్ల మన క్లైమేట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనకి సైక్లోన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, అండ్ రెయిన్ఫాల్ ఎలా వస్తుంది, ప్రెజర్స్ ఉంటాయి, ప్రెజర్ బెల్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రెజర్ బెల్ట్స్ ఎలా ఫామ్ అయ్యాయి. సో ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట జాగ్రఫీలో. సో ఓకేనా, సో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద ఎర్త్, దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ నుంచి. సో దట్ ఈస్ జియోమార్ఫాలజీ అంటారు జాగ్రఫీలో. సో జియోమార్ఫాలజీ, ఆఫ్టర్ దట్ క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ అంటారు. సో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్ మనకు అర్థమవుతాయి, దెన్ మనకి ఇండియన్ జోగ్రఫీ అర్థమవుతుంది. ఓకేనా, సో బేసిక్ ప్రిన్సిపల్స్, దట్ ఈస్ హౌ వాట్ ఈస్ ద జాగ్రఫీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జాగ్రఫీ, జాగ్రఫీలో ఏముంటాయి అసలు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బేసిక్ ప్రిన్సిపల్. సో బేసిక్ ప్రిన్సిపల్లో మనం అవి నేర్చుకుంటాం. ఓకేనా, సో ఆఫ్టర్ దట్ ఇండియన్ జోగ్రఫీ అన్నాడు. ఇండియన్ జోగ్రఫీ అంటే ఏంటి. సో వాట్ ఈస్ అవర్ కంట్రీ, మన కంట్రీ ఏంటి, ఇండియానే కదా. ఓకేనా, ఎస్, ఎనీ డౌట్స్. సో ఇండియన్ జోగ్రఫీలో వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే లొకేషన్. సో మన ఇండియా లొకేషన్ ఏంటి అంటే ఇండియా ఎక్కడుంది, వరల్డ్ మ్యాప్లో ఇండియా ఎక్కడుంది. ఏషియా కాంటినెంట్లో ఉంది. ఏషియా కాంటినెంట్లో ఏ లాటిట్యూడ్ మధ్యలో ఉంటుంది ఇండియా. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ లొకేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, మన ఇండియా నుంచి ఒక టైం లైన్ అనేది వెళ్తుంది. ఓకేనా, సో ఆ టైం లైన్ ఎక్కడ, ఏ లాటిట్యూడ్లో వెళ్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లొకేషన్ ఆఫ్ ఇండియా. సో ఆఫ్టర్ దట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. So physical features of India. So what is the physical features? What are the main physical features was there in India? Okay na. So India lo first aim from the Himalayas. Okay na. Yes, Himalayas. How that Himalayas are going to be formed? Himalayas ela form ayayi. So that was there in geographical principle ఒక టాపిక్ ఉంటుంది, దట్ ఈస్ CDT, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఓకే, సో ఇన్ దట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఎర్లియర్ స్టేజ్లో ఎర్త్ అనేది ఒక 2 పార్ట్స్గా ఉంటుంది, దట్ ఈస్ పాంజియా అండ్ పాంథాల్సా. పాంజియా ఇట్ ఈస్ ఏ ల్యాండ్ ఫామ్. సో పాంజియా అనేది మొత్తం ఒక ల్యాండ్, పాంథాల్సా అనేది మొత్తం ఒక ఓషన్. సో ఈ ల్యాండ్ చుట్టూ సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, ఈ ఎర్త్లో ఆ మిడిల్ పార్ట్ మొత్తం ల్యాండ్ ఉంటుంది ఇలా. ఓకేనా, సో ఇదంతా ల్యాండ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పాంజియా.
is total Pangaea, and this is Panthalassa. Okay, Pangaea అనేది it is a land, Panthalassa it is ocean. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాట్ హ్యాపెన్, ఈ Pangaea అనేది రెండు భాగాలుగా విడిపోయింది. ఈ పైన భాగాన్ని లొరేషియా అంటారు, కింద ఉన్న భాగాన్ని గోండ్వానా ల్యాండ్ అంటారు. ఓకే, కింద ఉన్నదాన్ని గోండ్వానా అంటారు, పైన ఉన్నదాన్ని లొరేషియా అంటారు. సో దీస్ గోండ్వానా ల్యాండ్ వాజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ సో మెనీ డిఫరెంట్ పార్ట్స్. లైక్ ఇక్కడ నుంచి మనకి సౌత్ అమెరికా వస్తుంది, ఆఫ్రికా వస్తుంది, దెన్ మన పెనిన్సులర్ ఇండియా, ప్రజెంట్ వీఆర్ ఇన్ సౌత్ ఇండియా రైట్. ఆ పెనిన్సులర్ ఇండియా ఈ గోండ్వానా ల్యాండ్లోనే ఫామ్ అవుద్ది, ఆస్ట్రేలియన్ కాంటినెంట్ ఇక్కడే ఫామ్ అవుద్ది, అంటార్టిక్ కాంటినెంట్ ఇక్కడే ఫామ్ అవుద్ది, అండ్ ఇక్కడ నార్త్ అమెరికా, యూరోప్, ఐసియా ఇలా కాంటినెంట్స్ అన్ని పైన లొరేషియాలో ఫామ్ అవుతాయి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాట్ హ్యాపెన్ అంటే ఈ పార్ట్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. అంటే ఆఫ్రికా, సౌత్ అమెరికా, పెనిన్సులర్ ఇండియా ఇలా మూవ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న పెనిన్సులర్ ఇండియా ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్ ద లొరేషియా, పైనకు వస్తుంది. ఇలా ఇక్కడ లొరేషియా ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ ఇది పెనిన్సులర్ ఇండియా అనుకుంటే, సో ఈ ఇండియన్ పార్ట్ ఇలా పైకి వస్తుంది. పైకి వచ్చి ఇలా లొరేషియన్ తాకినప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దట్ ఫోర్స్ హిమాలయస్ వాజ్ ఎవాల్వ్డ్. సో అది హిమాలయస్, ఫార్మేషన్ ఆఫ్ ద హిమాలయస్. సో ఆఫ్టర్ దిస్ ఫార్మేషన్ ఏమవుద్ది, so after this Himalayas formation, these Himalayas are developed into mainly 3 ranges. సో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే గ్రేటర్ హిమాలయస్ అంటే ఏంటి, మిడిల్ హిమాలయస్ అంటే ఏంటి, లెస్సర్ హిమాలయస్ అంటారు. సో ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి, సో వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ దట్. గ్రేటర్ హిమాలయస్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి ఎక్కువగా, లెస్సర్ హిమాలయస్లో, మిడిల్ హిమాలయస్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, అవన్నీ హిమాలయస్లో ఉంటాయి. ఓకే, సో ఆఫ్టర్ హిమాలయాస్ దెర్ ఈస్ ఇండో-గ్యాంగటిక్ plains. Indo-Gangetic plains. How these Indo-Gangetic plains are gonna be formed? Indo-Gangetic plains ఎట్లా ఫామ్ అయ్యాయి, హిమాలయస్ ఫామ్ అయ్యాయి. హిమాలయస్ అనేటివి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఎరోడ్ అయిపోతూ ఉంటాయి. అంటే బికాస్ ఆఫ్ హిమాలయస్ నుంచి రివర్స్ వస్తాయి కదా, ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర, ఇంకా గంగా రివర్స్ వస్తాయి హిమాలయస్ నుంచి. సో ఈ రివర్స్ ఏం చేస్తాయంటే ఆ హిమాలయస్ని ఎరోడ్ చేసి, అంటే మెల్లిమెల్లిగా ఆ హిమాలయస్ని నరిగి, సో ఆ సెడిమెంట్స్ అన్నీ ఒక ఏరియాలో స్టోర్ అవుతాయి. ఆ ఏరియాని ఏమంటారంటే ఇండో-గ్యాంగటిక్ ప్లేన్స్ అంటారు. ఓకే, సో ఇండో-గ్యాంగటిక్ ప్లేన్స్లో మళ్ళీ సమ్ 3 different types ఉంటాయి. సో వాట్ ఆర్ దట్ టైప్స్ ఆఫ్ ద ఇండో-గ్యాంగటిక్ ప్లేన్స్, బర్బర్స్ అని, తెరాయా అని. ఓకే, సో ఇలా 2 different types ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ టైప్స్ ఆఫ్ ద ప్లేన్స్. సో ఆఫ్టర్ ఇండో-గ్యాంగటిక్ ప్లేన్స్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు పెనిన్సులర్ ఇండియా. సో ఇండియా ఈజ్ ఏ పెనిన్సులర్ కంట్రీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెనిన్సులర్ అంటే ఏంటి, పెనిన్సులర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెనిన్సులర్? ఎనీబడి చెప్పండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐలాండ్? ఐలాండ్కి మీనింగ్ ఏంటి? ల్యాండ్ సరౌండెడ్ బై వాటర్, దట్ ఈస్ 4 sides. అంటే మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 4 sides. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ 4 sides ఉంటాయి కదా. సో అలా ల్యాండ్ 4 sidesగా మొత్తం వాటర్ సరౌండ్ అయి ఉంటాయి, ఇట్ ఈస్ ఎ ఐలాండ్. దెన్ వాట్ ఈస్ పెనిన్సులా? 3 sides, 3 sidesలో వాటర్ సరౌండ్ అయి ఉంటే దట్ ఈస్ ఎ పెనిన్సులా. సో ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్ కంట్రీ. ఓకే, సో వై, బికాస్ మనకి ఇండియాకి 3 sidesలో వాటర్ సరౌండ్ అయి ఉంటాయి. సో దట్స్ వై it is a peninsular country. So it is a peninsular India. So in the peninsular India there is different landforms was there in peninsular India, like a plateaus. Deccan plateau ఉంటుంది, peninsular plateau లో again we call it as a Deccan plateau. మన హైదరాబాద్ తెలంగాణ ఎక్కడ ఉంటుంది, దక్కన్ ప్లాట్యూలో ఉంటుంది. ఓకే, సో దక్కన్ ప్లాట్యూ ఎక్కడ ఉందంటే పెనిన్సులర్ ఇండియాలో ఉంటుంది. క్లియర్? సో ఈ పెనిన్సులర్ ఇండియా అండ్ పెనిన్సులర్ ఇండియాలో డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి, ప్లాట్యూస్ ఏంటి, దక్కన్ ప్లాట్యూ ఉంటుంది, కర్ణాటక ప్లాట్యూ, రాయలసీమ ప్లాట్యూ. సో ఇలా డిఫరెంట్ ప్లాట్యూస్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ, ఎట్ సైడ్ ఉంటాయి, ఈస్ట్ సైడ్ ఆఫ్ ద పెనిన్సులర్ ఇండియా. వెస్టర్న్ ఘాట్స్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద పెనిన్సులర్ ఇండియా. సో పైన ఏముంటుంది,
వింధ్యా రేంజెస్, సత్పురా రేంజెస్ పైకి ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ద పెనిన్సులా రోడ్ వింధ్యా రేంజెస్, సత్పురా రేంజెస్ ఉంటాయి. దానికంటే ముందు ఏముంటుంది, థర్డ్ డిజర్ట్ ఇట్ ఈస్ ఇన్ అరవలి, వెస్ట్ సైడ్ ఆఫ్ ద పెనిన్సులా ప్లాట్యూలో ఉంటుంది. నేను అనేది పైన సెంట్రల్ పెనిన్సులా ప్లాట్యూలో, సెంట్రల్ ఇండియాలో ఏముంటుంది, ఇట్ ఈస్ మాల్వా ప్లాట్యూ ఉంటుంది. మాల్వా ప్లాట్యూ కిందలో ఏముంటుంది, వింధ్యా రేంజెస్ తర్వాత సత్పురా రేంజెస్, రెండింటికి మధ్యలో నర్మదా రివర్ ఫ్లో అవుతుంది. ఓకే, సో బిలో దేర్ ఈజ్ ఏ పెనిన్సులా ప్లాట్యూలో అగైన్ దక్కన్ ప్లాట్యూ, కర్ణాటక ప్లాట్యూ ఇవన్నీ ఉంటాయి. ఇట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ సైడ్ ఆఫ్ ద ఇండియా వెస్టర్న్ ఘాట్స్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ రివర్స్. ఓకే, పెనిన్సులా ప్లాట్యూ తర్వాత we discuss about coastal areas. Eastern coastal lines, western coastal lines. After that we discuss about islands. Okay, so these are the some important physical features of India in Indian geography. Okay na, so first one, it is a location of India, where it is India was located, and after that physical features of India. So after physical features of India, what is the next important topic in Indian geography? It is Indian climate, Indian drainage. Drainage system is nothing but the rivers of India. So how many different types of rivers was there in India? We have a rivers, right? Rivers unnai kada India lo. What are the different types of rivers was there in India? So based on their origin there is two types. Okay, Himalayan river system inka peninsular river system. Okay na, so Himalayan rivers ante rivers anni Himalayas lo start avutayi, pudtayi akkade. Okay, peninsular rivers ante rivers anni peninsular India lo pudtayi. Okay na, so based on the origin avi two types, and based on the based on the dissolving, that is ocean lo kalustayi kada, then based on that how many different types of rivers was there. Discharge, based on the discharge ante కొన్ని rivers different oceans lo kalustayi. So based on the discharge, how many rivers types of there in India, are there in India based on the discharge. So discharge ante ఆ రివర్స్ వెళ్ళి ఒక ఓషన్లో కలుస్తాయి కదా. సో అలా బేస్డ్ ఆన్ ద డిశ్చార్జ్ ఆల్సో వీ హ్యావ్ ఏ టూ టైప్స్. మనకి ఎన్ని ఓషన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఏ ఓన్లీ ఇండియన్ ఓషన్. దిట్ సైడ్ ఇట్ ఈస్ ఈస్ట్ సైడ్ ఏముంటుంది, బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, వెస్ట్ సైడ్ అరేబియన్ సీ ఉంటుంది. ఓకేనా, సమ్ రివర్స్ ఆర్ go and discharge into the Bay of Bengal like Godavari, Brahmaputra, Ganga and Krishna. So these are discharged in the Bay of Bengal. And some rivers like Indus, Inka, Narmada, Tapi. Okay, these rivers are discharged in Arabian Sea. So based on that discharge we have a two different types. Okay na, so e reverse system, drainage system. After that different types of rivers చదివిన తర్వాత ఏంటంటే ఆ రివర్స్ ఎక్కడ ఆరిజిన్ అవుతాయి అంటే ఎక్కడ పుడతాయి, అండ్ హిమాలయన్ రివర్స్ అయితే డిఫరెంట్ గ్లేషియర్స్లో పుడతాయి. ఓకేనా, అండ్ అవిటి ట్రిబ్యూటరీస్ ఏంటి, ఒక్కొక్క రివర్కి ఒక్కొక్క ట్రిబ్యూటరీస్ ఉంటాయి. డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు, తెలుగులో ఉపనదులు అంటారు. ఓకేనా, సో వాటి ఉపనదులు ఏంటి, అవి ఎక్కడి నుంచి వస్తాయి. ఓకేనా, సపోజ్ గోదావరి రివర్ ఉందనుకోండి, గోదావరి రివర్కి ఎన్ని ఉపనదులు ఉన్నాయి, వెన్గంగా, పెన్గంగా, ఇంకోటి ఏంటి, ఇంకొకటి ఉంటుంది ప్రాణహిత. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ గోదావరి ట్రిబ్యూటరీస్. హైదరాబాద్లో ఏ రివర్ ఉంది, మూసీ రివర్. మూసీ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్, మూసీ రివర్ ట్రిబ్యూటరీ ఏంటి, దేనికి ట్రిబ్యూటరీ, దేనికి ఉపనది, ఏ నదికి ఉపనది మూసీ. హైదరాబాద్ తెలంగాణలో ఏ రివర్స్ వెళ్తాయి, బ్రహ్మపుత్ర తెలంగాణలో వెళ్ళదమ్మా, క్లియర్. సో గోదావరి, కృష్ణ, ఇంకా తుంగభద్ర. ఓకే, సో 3 రివర్స్ తెలంగాణలో వెళ్తాయి, మెయిన్ రివర్స్, 3 మెయిన్ రివర్స్. సో ఇందులో మూసీ నది ఏ నదికి ఉపనది, వాట్ ఈస్ చెప్పండి, కృష్ణ. సో మూసీ నది కృష్ణా నదికి ఉపనది. సో మూసీ నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది,
పక్కనే అంటే అంతగిరి హిల్స్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, వికారాబాద్ దగ్గర ఉంటుంది కదా, వికారాబాద్ ఫారెస్ట్లో ఉంటుంది. సో ఏదైనా రివర్ చదివేటప్పుడు అలా అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ ప్లేసెస్ నుంచి వెళ్తుంది. సపోజ్ గోదావరి రివర్ ఉందనుకోండి, గోదావరి రివర్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ మహారాష్ట్రలో నాసిక్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకేనా, నాసిక్ దగ్గర స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ తెలంగాణ నుంచి ఏపీ, సమ్ పార్ట్స్ ఆఫ్ ఒడిశా అండ్ ఏపీ. సో ఆఫ్టర్ ఏపీ నుంచి వెళ్ళి ఇట్ ఈస్ డిశ్చార్జ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. సో ఇలా స్టార్ట్ అయింది, ఇలా ఈ స్టేట్ నుంచి వెళ్తుంది. ఈ స్టేట్లలో మళ్ళీ ట్రిబ్యూటరీస్ ఉంటాయి, దాని ఉపనదులు, ఏ స్టేట్లో ఏ ఉపనదులు ఉన్నాయి. సో క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ మనం తెలంగాణలో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి, టీజీపీఎస్సీలో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి, సో వీ హ్యావ్ టు బీ క్లియర్లీ నాలెడ్జ్ అబౌట్ ద what is river systems in Telangana and what are the tributaries of that river and how much river అంటే ఆ రివర్ ఎంత విస్తీర్ణంలో తెలంగాణలో వెళ్తుంది. ఆ రివర్ ఒక 500 కిలోమీటర్స్ వెళ్తుంది అనుకోండి, తెలంగాణలో ఎంత వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్తుంది. ఓకే, ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్తుంది, ఏ ఉపనది ఏ డిస్ట్రిక్ట్లో కలుస్తుంది. సో మూసీ నది అన్నాం, మూసీ నది కృష్ణానదికి ఉపనది అని చెప్పారు. సో అది ఏ డిస్ట్రిక్ట్లో, తెలంగాణలో కృష్ణా రివర్ తోటి కలుస్తుంది. అట్లా తెలుసుకోవాలి. ఓకేనా, సో వీ హ్యావ్ టు బీ క్లియర్ కట్. ఒక్కసారి మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే పిన్ పాయింట్ ప్రతి దాని అణువు అంటారు కదా, అలా తెలుసుకోవాలన్నమాట. సో క్లియర్గా నాలెడ్జ్ ఉంటే వీ హ్యావ్ టు బీ మళ్ళీ ఏమైంది క్లియర్గా నాలెడ్జ్ ఉంటే వీ హ్యావ్ టు బీ క్లియర్ దట్. ఓకేనా, సో ఆఫ్టర్ దట్ ఇండియన్ డ్రైనేజ్ దెర్ ఈస్ టాపిక్ ఆఫ్ climate, Indian climate. Okay, so what is the India's type of climate? మన ఇండియన్ టైప్ క్లైమేట్ ఏంటి? ఇండియన్ టైప్ ఆఫ్ క్లైమేట్, మన ఇండియాలో ఏ క్లైమేట్ ఉంటుందమ్మా? ఇండియాలో ఏ క్లైమేట్ ఉంటుంది? India have a monsoon type of climate. Okay na? So what is monsoon? How the monsoons type of climate అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అండ్ ఎక్కడ ఏ సీజన్లో మనకి వర్షాలు కొడతాయి, ఎక్కడ సమ్మర్ వస్తుంది అండ్ వింటర్ ఎలా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ మాన్సూన్ విండ్స్ అనేటివి ఉంటాయి, ఆ విండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి ఫస్ట్. ఓకేనా, సో అవి మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. దట్ వీ హ్యావ్ టు బి డిస్కస్ ఇన్ ఇండియన్ క్లైమేట్. సో ఆఫ్టర్ ఇండియన్ క్లైమేట్ దేర్ ఈస్ న్యాచురల్ వెజిటేషన్. సింపుల్గా చెప్పాలంటే ఫారెస్ట్, natural vegetation or the forest of India. So in India we have a different types of forest అంటే మనకి గుర్తుకొచ్చేది ఏంటి, చెట్లు. సో ఫారెస్ట్లో చెట్లు ఒకటే ఉండవు, దెర్ ఈస్ సమ్ డిఫరెంట్ లివింగ్ బీయింగ్స్ ఆల్సో దేర్, లైక్ యానిమల్స్ ఉంటాయి అండ్ ఆల్సో సమ్ క్రియేచర్స్ ఉంటాయి. సో ఆల్ ఆ ఎకోసిస్టంలో ఉండేటి అన్నీ కలిపితే ఫారెస్ట్ అంటారు. ఓకేనా, సో బేస్డ్ ఆన్ దట్ టెంపరేచర్ అండ్ ద రెయిన్ ఫాల్ డిస్ట్రిబ్యూషన్ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇండియాలో. ఓకేనా, సో 5 to 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటాయి. సో అవి ఏంటి, అసలు ఆ ఫారెస్ట్ ఎక్కడ ఉంటాయి, ఆ ఏ లొకేషన్లో ఉంటాయి, ఎందుకు అక్కడే ఉన్నాయి, అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది, రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు బి నోన్ different types of forest. After the forest there is soils. Different types of soils was there in India. So how many different types of soils ఉన్నాయి ఇక్కడ. సో ఆ సాయిల్స్ ఏంటి అని ఈ లెసన్లో ఉంటుంది, ఆర్ ఈ టాపిక్లో ఉంటుంది. సో ఆఫ్టర్ సాయిల్స్, ఫారెస్ట్ అయిపోయింది, క్లైమేట్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది, దెన్ సాయిల్స్ అయిపోయింది. సాయిల్స్ తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, ఇట్ ఈస్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బికాస్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఓన్లీ వీఆర్ ఈటింగ్ సంథింగ్ ఫుడ్. ఓకే, సో అగ్రికల్చర్ ఆర్ ఆల్సో ఇండియన్ ఎకానమీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ అగ్రికల్చర్ ఎకానమీ. ఓకే, మోస్ట్లీ మన ఎకానమీకి అగ్రికల్చర్ నుంచి కాంట్రిబ్యూషన్ అవుతుంది, మన జీడిపి. సో దట్స్ వై అగ్రికల్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ఆల్సో. అగ్రికల్చర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
సో వాట్ ఈస్ ఇండియన్ అగ్రికల్చర్? ఇండియన్ అగ్రికల్చర్లో ఎలా అంటే డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి. సో మనది మాన్సూన్ సీజన్ కదా. సో మాన్సూన్ సీజన్లో దెర్ ఈస్ మెయిన్లీ 3 సీజన్స్ ఉంటాయి ఒక మాన్సూన్ దాంట్లో. ఏంటంటే అవి సమ్మర్ ఉంటుంది, రెయిన్ఫాల్, దట్ ఈస్ ఖరీఫ్ అంటారు దాన్ని. సమ్మర్ రెయిన్ఫాల్ సీజన్, దట్ ఈస్ మాన్సూన్ సీజన్, అండ్ ఆఫ్టర్ దట్ వింటర్ సీజన్. సో ఇండియన్ క్లైమేట్ బేసికలీ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ ద సీజన్స్. ఓకేనా. సో ఈ సీజన్స్ని బట్టి ఇక్కడ మనకి అగ్రికల్చర్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో అది ఒక మంత్ నుంచి ఒక మంత్ వరకు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం ఏ మంత్లో ఉన్నాం? ఇట్ ఈస్ ఇన్, రేపైతే ఏప్రిల్. ఎస్, టుమారో ఇట్ ఈస్ ఏప్రిల్. సో ఇట్ ఈస్ ఇన్ ద సీజన్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ద రాబీ. సో ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్లో రాబీ సీజన్ ఎండ్ అవుతుంది. ఫ్రమ్ ద ఏప్రిల్ టు జూన్ వరకు ఇట్ ఈస్ ద సీజన్ ఆఫ్ జైద్. ఓకేనా. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఏ ఖరీఫ్ అంటారు. సో ఖరీఫ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ మాన్సూన్ సీజన్, అంటే రెయిన్ఫాల్ సీజన్. రెయిన్ఫాల్ ఎప్పుడు పడుతుందో ఆ మంత్స్ని ఖరీఫ్ సీజన్స్ అంటారు. ఫ్రమ్ ద మంత్స్ ఆఫ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్ అంటారు. ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ ద రాబీ సీజన్, దట్ ఈస్ వింటర్ సీజన్. ఫ్రమ్ ద అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫ్రమ్ జనవరి టు ఫిబ్రవరి అనుకోండి. సో ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఏప్రిల్ ఎండ్ ఆర్ మే వరకు ఇట్ ఈస్ జైద్. ఓకేనా, సమ్మర్ సీజన్ అంటారు కదా. సో దట్ ఈస్ based on that climatic conditions we have to be different that agriculture pattern is 3 types: kharif, rabi and the ziyad. So different climatic conditions లో different crops పండుతాయి. ఓకేనా. సో ఇక్కడ వీట్ ఉంటుంది. వీట్ అంటే ఏంటి? గోధుమలు ఎప్పుడు పండుతాయి? ఎక్కువగా సమ్మర్లో పండుతాయా? పండవు. సమ్మర్లో గోధుమల క్రాప్ వేయరు, ఎందుకంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ద సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్. ఓకే. సో గోధుమలు పండాలంటే ఇట్ ఈస్ నీడెడ్ సమ్ కూల్ కండిషన్స్ లైక్ వింటర్. ఓకే, నైట్స్లో కూల్గా ఉండాలి గోధుమలు వండాలంటే. ఓకే, అండ్ డే టైంలో నార్మల్ టెంపరేచర్ ఉండాలి, దట్ ఈస్ 25 to 26 to 30 మధ్యలో ఉండాలి, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఓకే, సో దట్స్ వై వీట్ ఈజ్ ఏ జయద్ సీజన్, సారీ నాట్ ఏ జయద్, రాబీ సీజన్. అండ్ రైస్ అనేది ఇట్ ఈజ్ ఏ వాటర్ రిక్వైర్డ్ క్రాప్, అంటే వాటర్ని ఎక్కువగా తీసుకుంటుంది రైస్ పండడానికి. ప్యాడీ అనేది పండడానికి, రైస్ అంటే ప్యాడీ కదా, వడ్లు. సో ప్యాడీ పండడానికి ఎక్కువగా వాటర్ కావాలి. సో దట్స్ వై ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ ఏ ఖరీఫ్ సీజన్, మాన్సూన్ రెయిన్ఫాల్ సీజన్లో పండుతుంది. జైద్ అంటే ఏంటంటే సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటాయి. సపోజ్ మ్యాంగో ఉంది. సో మ్యాంగో ఏ సీజన్లో వస్తుందమ్మా? ఈ సీజన్లోనే వస్తుంది, సమ్మర్ సీజన్లో వస్తుంది, జైద్ సీజన్లో వస్తుంది. ఓకే, సో జైద్ అనేది ఇట్ ఈస్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ పండడానికి జైద్ సీజన్ అనేది యూజ్ చేస్తారు అనమాట. సో వాటర్ మిలాన్స్ ఉంటాయి, వాటర్ మిలాన్స్ కూడా జైద్ సీజన్లోనే వస్తాయి. ఈ సీజన్లోనే ఆ క్రాప్స్ వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ క్రాప్ ప్యాటర్న్స్. తర్వాత క్రాప్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఈచ్ అండ్ డిఫరెంట్ క్రాప్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ క్రాప్స్ ఉంటాయి. అంటే రైస్ ఉంటుంది. రైస్ అనేది రైస్ పెరగడానికి ఎంత టెంపరేచర్ కావాలి, ఎంత రెయిన్ఫాల్ కావాలి, అండ్ ఏ ఏరియాలో పెరుగుతాయి రైస్. ఓకేనా. సో ఇండియాలో ఏ స్టేట్ అనేది రైస్ ప్రొడక్షన్లో నెంబర్ 1గా ఉంది, ఏ స్టేట్ అనేది రైస్ ప్రొడక్షన్లో నెంబర్ 2గా ఉంటుంది. సో వరల్డ్ మొత్తంలో ఇండియా రైస్ ప్రొడక్షన్లో ఏ స్టేజ్లో ఉంది? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సో అండ్ వీట్ ఉంటుంది. వీట్ ప్రొడక్షన్లో ఇండియా స్టేజ్ ఏంటి? అండ్ కంపేరింగ్ టు ఇండియాలో ఏ స్టేట్ అనేది ఎక్కువగా వీటిని పండిస్తుంది, ఏ స్టేట్ తక్కువగా వీటిని పండిస్తుంది, ఏ స్టేట్లో దాన్ని ఏమంటారు, వీటి స్టోరేజ్ కెపాసిటీస్ ఉంటాయి కదా, సో అవి ఏ స్టేట్లో ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే కంపేరింగ్ టు ఇండియన్ జోగ్రఫీ నుంచి మళ్ళీ మనం తెలంగాణ జోగ్రఫీకి వచ్చాం. తెలంగాణలో ఏ క్రాప్ అనేది ఎక్కువగా పండుతుంది? ఓకే, రైసా, వీటా, లేకపోతే దాన్ని ఏమంటారు, పల్సెస్ అంటారు. ఓకేనా. సో అవి ఎక్కువగా పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు అంటారు. ఓకేనా. సో అవి ఎక్కువగా పండుతున్నాయా, లేకపోతే రాగులు ఇవన్నీ ఉంటాయి కదా, రాగి, సజ్జలు. ఓకేనా. సో ఈ మిల్లెట్స్ క్రాప్స్ అనేది తెలంగాణలో ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ మనది డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటారు కదా. డ్రై ల్యాండింగ్ ఫార్మింగ్ అంటే వెస్టర్న్ ఘాట్స్ వెనకాల తెలంగాణ దక్కన్ ప్లాట్యూ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది తెలంగాణ స్టేట్లో. సో దట్స్ వై వీఆర్ ఫాలోయింగ్ ద ఫార్మింగ్ కల్చర్ ఆఫ్ ఏ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటారు. డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే వాటర్ రెసిస్టెన్స్ తక్కువగా ఉన్న క్రాప్స్ని వాడతాం, అంటే వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయని క్రాప్స్ ఉంటాయి కదా, లైక్ మిల్లెట్స్ కావచ్చు.
సో అలాంటి క్రాప్స్ని ఎక్కువగా పండిస్తారు. ఓకే, సో ఆఫ్టర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇరిగేషన్ ఆర్ ఆల్ ద థింగ్స్ మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల అగ్రికల్చర్ ఇలా డెవలప్ అయింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎందుకు కట్టుకున్నారు ఫస్ట్? వై? బికాస్ తెలంగాణలో రైస్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినంత నీళ్ళు కావాలి మనకు, మన పంటలకి అగ్రికల్చర్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావాలి. సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించడానికి వీఆర్ బిల్డ్ దట్ కాళేశ్వరం ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. సో అలా ఏముందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల డిఫరెంట్ ఏరియాస్కి మనం వాటర్ని ఇరిగేట్ చేయడం జరుగుతుంది. సో అలా ఆ ఏరియాలో అగ్రికల్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో అసలు ఏంటి, ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇండియన్ జోగ్రఫీ నుంచి తెలంగాణ జోగ్రఫీ నుంచి అగైన్ ద కరెంట్ అఫైర్స్. సో అలా లింక్ చేయడం, మనకు ఆ లింక్ చేయడం వచ్చింది అంటే సబ్జెక్ట్ వచ్చినట్టే ఇంకా. క్లియర్? సో అది అగ్రికల్చర్లో ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వీ డిస్కస్ హియర్ ఓన్లీ పీడిఎస్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇక్కడ వస్తుంది. అట్ ద సేమ్ టైం పీడిఎస్ గురించి కూడా వస్తుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి కూడా అగ్రికల్చర్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ అగ్రికల్చర్ దెర్ ఈస్ మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్. సో అగ్రికల్చర్ తర్వాత ఏంటంటే మినరల్స్ ఇంకా ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో వాట్ ఆర్ ద మినరల్స్ వాస్ దట్ అంటే ఇండియన్ జోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియాలో కోల్ ఎక్కడ ఉంటుంది, బొగ్గు. ఓకేనా? ఇండియాలో గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది, ఐరన్ ఓర్స్ ఎక్కడ ఉన్నాయి, ఐరన్ మైనింగ్ ఎక్కడ జరుగుతుంది, కాపర్ ఎక్కడ ఉంటుంది. సో అవన్నీ మినరల్స్ కిందకి వస్తాయి. ఓకేనా? సో సేమ్ కంపేరింగ్ టు తెలంగాణలో కూడా కోల్ ఎక్కడ దొరుకుతుంది, ఏ డిస్టిక్లో కోల్ ఎక్కువగా దొరుకుతుంది, ఏ డిస్టిక్లలో బాక్సైట్ ఎక్కువగా ఉంది. ఓకేనా? సో ఇలా తెలంగాణలో మినరల్స్. సో ఆఫ్టర్ దట్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ అంటే స్టీల్ ప్లాంట్స్, ఐరన్ ప్లాంట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, ఇవన్నీ ఇండస్ట్రీస్లో ఉంటాయి. ఓకే, అది ఇండస్ట్రీస్. ఆఫ్టర్ దట్ ఇండియన్ జోగ్రఫీ తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది, ఇంకొక వర్డ్ ఉంటుంది. ఏంటిదంటే హ్యూమన్ జోగ్రఫీ అని ఉంటుంది, ఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ జోగ్రఫీ అని ఆ లైన్ కింద ఇంకొకటి వర్డ్ ఉంటుంది మీకు. సో దట్ ఈస్ అబౌట్ హ్యూమన్ జోగ్రఫీ. జోగ్రఫికల్ టైంలో హ్యూమన్ జోగ్రఫీ అంటారు. సో హ్యూమన్ జోగ్రఫీ అంటే సింపుల్ ఏం లేదు, దట్ ఈస్ ద పాపులేషన్. వి డిస్కసింగ్ అబౌట్ ద పాపులేషన్. పాపులేషన్ అంటే ఏంటి? సో మీకు తెలుసో లేదో, యాజ్ పర్ టుడే కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇండియాలో ఈ రోజు నుంచి పాపులేషన్ కౌంటింగ్ స్టార్ట్ అయింది, సెన్సస్. ఎస్, కరెంట్ అఫైర్స్ చదివితే మీకు తెలుస్తుంది. ఇండియాలో ఈ రోజు నుంచి పాపులేషన్ కౌంటింగ్, దట్ ఈస్ సెన్సస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే జనాభా లెక్కలు అంటారు. జనాభా లెక్కలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి ఇండియాలో. సో అది పాపులేషన్ అనేది కౌంట్ చేస్తారు అక్కడ. సో ఇండియన్ పాపులేషన్ అనేది మనకు అకార్డింగ్ టు 2011 వరకు 100 crores ఆర్ సంథింగ్ 145 crores వరకు ఉన్నారు. సో ఆఫ్టర్ దిస్ సెన్సస్ వీ గెట్ ద ఎగ్జాక్ట్ నెంబర్ హౌ మచ్ వీ హ్యావ్ నౌ అప్ టు నౌ. సో ఒక 150 crores వేసుకుంటే ఆ 150 crores అగైన్ దిస్ పాపులేషన్ వాస్ డివైడెడ్ ఇంటూ 3 groups. ఓకేనా? సో 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు పాపులేషన్ని. ఫస్ట్ వన్ ఇట్ ఈస్ ఏ చైల్డ్ గ్రూప్, అబౌవ్ ఫ్రమ్ ద 0 to 15 years ఆఫ్ ఏజ్ గ్రూప్ని చైల్డ్ ఏజ్ అంటారు. ఓకేనా? ఆర్ పిల్లలు అంటారు కదా వాళ్ళు. ఫ్రమ్ 15 to 59 years ఆర్ 60 years, దీస్ ఆర్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్. అంటే వర్కింగ్ ఏజ్ అంటే ఎవరమ్మా? వర్కింగ్ ఏజ్ ఎవరైతే పని చేసి డబ్బులు సంపాదిస్తారో, సో దీస్ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఎకానమీ, మన ఇండియన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళని వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ అంటారు. ఫ్రమ్ 60 నుంచి వెళ్ళి ఎక్కువ 100 వరకు, వీలైతే 200 వరకు. సో దెర్ ఈస్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఓల్డ్ ఏజ్ పాపులేషన్. సో ఇలా పాపులేషన్ అనేది డివైడ్ చేస్తారు 3 గ్రూప్గా. అట్ ద సేమ్ టైం ఈ పాపులేషన్ అనేది ట్రాన్సిషన్ అవుతుంది. ట్రాన్సిషన్ ఆఫ్ పాపులేషన్ అంటారు, పాపులేషన్ ట్రాన్సిషన్. సో ఈ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుందంటే చేంజ్ అవుతుంది, పాపులేషన్ చేంజ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే పాపులేషన్ చేంజ్ అంటారు. సో ఆఫ్టర్ వి గెట్ ద ఇండిపెండెన్స్ ఇన్ ద ఇయర్ 1947, ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దెర్ ఈస్ వెరీ లెస్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఓన్లీ నియర్లీ ఒక 50 అలా ఉండొచ్చు, 50 crores వరకు ఉండొచ్చు. ఓకేనా? బట్ ఆఫ్టర్ ఒక 25 to 30 years తర్వాత ఏంటంటే మన పాపులేషన్ నియర్లీ 75 to 80 crores వరకు వెళ్ళిపోయింది. వై? బికాస్ అప్పుడు ఎందుకు తక్కువగా ఉంది, తర్వాత ఎందుకు పెరిగింది అంటే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పాపులేషన్ చేంజ్. సో అసలు ఎలా చేంజ్ అయింది అంటే
పాపులేషన్ చేంజ్ అవ్వడానికి మెయిన్లీ 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇట్ ఈస్ బర్త్ రేట్, సెకండ్ వన్ ఇట్ ఈస్ డెత్ రేట్. సో ఇండియాలో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దెర్ ఈస్ నో ప్రాపర్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ద హెల్త్ ఇష్యూస్. హెల్త్ గురించి ప్రాపర్గా ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఎక్కువ మంది ఏదైనా డిసీజెస్ స్ప్రెడ్ అయినప్పుడు ఎక్కువ మంది చనిపోయేవారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ డెవలప్డ్ అవర్ హెల్త్ సెంటర్స్ ఆర్ హెల్త్ కేర్. సో అందువల్ల బర్త్ రేట్ పెరిగింది, అట్ ద సేమ్ టైం డెత్ రేట్ తగ్గింది. బర్త్ రేట్ పెరిగింది, డెత్ రేట్ తగ్గింది. ఈ డెత్ రేట్ తగ్గడం వల్ల ఏమైందంటే జనాభా పెరిగింది. ఓకే, సో జనాభా పెరిగినప్పుడు ఏంటంటే పాపులేషన్ పెరిగినప్పుడు ఆ పాపులేషన్కి తగ్గ మనకు ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళు ఉండడానికి ఇల్లు కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, వాళ్ళు చదవడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళు బతకడానికి ఎంప్లాయ్మెంట్. సో ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి ఏదైనా సరే, ఏదైనా కంట్రీలో. సో ఇక్కడ పాపులేషన్ పెరిగితే ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ రీసోర్సెస్, అంటే మన కంట్రీకి కొన్ని రీసోర్సెస్ ఉంటాయి. రీసోర్సెస్ అంటే ఏంటి? వనరులు. ఓకేనా, అంటే మన ల్యాండ్ కావచ్చు, వాటర్ కావచ్చు, సిటీస్ ఏరియాస్ కావచ్చు, ఇలా కొన్ని రీసోర్సెస్ ఉంటాయి. పాపులేషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఎఫెక్టెడ్ బై ద పాపులేషన్. సో పాపులేషన్ పెరిగినప్పుడు ఎక్కువగా కావాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇల్లు ఉందనుకోండి, ఇలా సిటీలో ఉన్నాం మనం హైదరాబాద్లో, ఇక్కడికి వచ్చేసి ఉన్నారు, ఇక్కడికి వచ్చి రెంట్ తీసుకుంటారు, ఆబ్వియస్లీ రెంట్గా తీసుకుంటారు. సో పాపులేషన్ తక్కువగా ఉందనుకోండి, సో కొన్ని కంట్రీస్లో ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అంటే 1 కిలోమీటర్ రేంజ్లో ఓన్లీ 6 to 10 మెంబర్స్ మాత్రమే ఉంటారు కొన్ని కంట్రీలో. అంటే ఒక కిలోమీటర్ సరౌండింగ్లో ఓన్లీ 6 to 7 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అదే మన ఇండియాలో అయితే 300 to 400 మెంబర్స్ ఉంటారు నియర్, అంటే ఒక యావరేజ్గా అప్రాక్సిమేట్గా. సో ఈ 300 to 400 మెంబర్స్కి ఆ కిలోమీటర్ రేంజ్లో అందరికీ ఉండడానికి ఇల్లు కావాలి, అవునా కదా? సో లేకపోతే రెంట్కి తీసుకోవాలి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఏ డిమాండ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రెంట్స్. అక్కడ బతకాలి అంటే రెంట్స్ పెరుగుతాయి కదా. సో రెంట్ పెరిగిన రెంట్కి మనం రెంట్ కట్టుకోవాలి, లేకపోతే అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో అలా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రీసోర్సెస్ పైన డిమాండ్ అనేది పెరుగుతుంది. అలా డిమాండ్ పెరగడం వల్ల మన ఇండియాలో రీసోర్సెస్ అనేది డిగ్రేడ్ అయిపోతాయి అన్నమాట. సో పాపులేషన్ చేంజ్ వల్ల, పాపులేషన్ ఇంక్రీజ్ వల్ల ఇలా చాలా నష్టాలు ఉంటాయి. ఓకేనా, సో అవన్నీ ఏంటి అనేది ఈ పాపులేషన్ లెసన్లో వీ హ్యావ్ టు బి స్టడీడ్. అండ్ కంపేరింగ్ టు వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఎలా ఉంది. సో ఏ డిస్టిక్లో ఎక్కువగా పాపులేషన్ ఉంది, ఏ డిస్టిక్లో తక్కువగా పాపులేషన్ ఉంది. ఓకే, అండ్ ఇన్ తెలంగాణ ద మేజర్ సిటీ ఈస్ హైదరాబాద్ ఓన్లీ. ఓకే, సో వాట్ ఈస్ ద geographical structure of Hyderabad. So this is ఈ పాపులేషన్ వరకు ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఇండియన్ జోగ్రఫీ ఎండ్ అయిన తర్వాత వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద తెలంగాణ జోగ్రఫీ. ఓకే, సో తెలంగాణ జోగ్రఫీలో మేజర్ సిటీ ఏంటి? హైదరాబాద్. ఎస్, హైదరాబాద్ ఇట్ ఈస్ ద మేజర్ సిటీ ఆర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద తెలంగాణ. సో ఇన్ తెలంగాణ జోగ్రఫీ వి డిస్కసింగ్ ఆర్ ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ ద హైదరాబాద్ సిటీ ఓన్లీ. ఓకే, సో హైదరాబాద్ సిటీ. సో ఇక్కడ ఇండియా లొకేషన్ చూసుకున్నాం కదా, లొకేషన్ ఆఫ్ ఇండియా అని. సో సింపుల్గా తెలంగాణ జోగ్రఫీలో హైదరాబాద్ లొకేషన్స్ తోటి స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో హైదరాబాద్ ఎక్కడ ఉంది, అసలు హైదరాబాద్ హిస్టరీ ఏంటి, ఓకే, అది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో డిఫరెంట్ యాక్ట్స్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత హైదరాబాద్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ వల్ల జోగ్రఫికల్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ అయింది. ముందు హైదరాబాద్ అంటే ఓన్లీ ఓల్డ్ సిటీ, ప్రజెంట్ ఉన్న ఓల్డ్ సిటీ. సో అక్కడ నుంచి ఇప్పుడు మన హైదరాబాద్ అనేది ఇట్ ఈస్ ఓఆర్ఆర్ దాటిపోయింది, ఆర్ఆర్ఆర్ దాటిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్యూచర్ సిటీ కూడా కడుతున్నారు. సో వాట్ ఆర్ ద చేంజెస్, ఆ చేంజెస్ ఎలా వచ్చాయి, ఓకేనా. సో వాట్ ఈస్ ద జోగ్రఫికల్ చేంజెస్ వాస్ అకర్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో అవన్నీ హైదరాబాద్, స్టార్టింగ్ విత్ ద హైదరాబాద్లో చదువుకుంటాం. సో ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ద ఫిజికల్ ఫీచర్స్ వాస్ దేర్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఫిజికల్ ఫీచర్స్ ఏంటి. సో మనకి డిఫరెంట్ హిల్ రేంజెస్ ఉంటాయి, లైక్ అంతగిరి హిల్స్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో అలాంటి డిఫరెంట్ ఫిజికల్ స్టేటస్ ఉంటుంది అన్నమాట తెలంగాణలో. సో వాట్ ఆర్ ద రివర్స్ ఇస్ దేర్. సో మన తెలంగాణ దక్కన్ ప్లాట్యూలో ఉంది. సో దక్కన్ ప్లాట్యూలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి సాయిల్ ఉంటుంది తెలంగాణలో? ఇట్ ఈస్ ఏ బ్లాక్ సాయిల్, నల్లగా ఉంటుంది కదా. ఎస్, సో ఆఫ్టర్ దట్ సమ్ ఏరియాస్ విచ్ ఈస్ కవర్డ్ విత్ ద రెడ్ సాయిల్, అవి మేజర్ సాయిల్స్ ఇన్ తెలంగాణ. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ వి డిస్కస్డ్. అంటే ల్యాండ్ ఫామ్స్ ఏమేమి ఉంటాయి తెలంగాణలో, ఏ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. ఓకే, సో ఎలాంటి హిల్ రేంజెస్ ఉన్నాయి తెలంగాణలో, హిల్ స్టేషన్స్ ఏమైనా ఉన్నాయా, మన హిల్ రేంజెస్ ఏంటి, అండ్ ఫారెస్ట్ ఏంటి, తెలంగాణలో ఏ ఫారెస్ట్ ఉంటుంది ఎక్కడ. సో ఇవన్నీ వీ హ్యావ్ టు బి డిస్కస్ ఇన్ ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ. సో ఆఫ్టర్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద తెలంగాణలో రివర్ సిస్టమ్.
ఓకేనా. సో వాట్ ఈస్ ద రివర్స్ వాస్ దేర్ ఇన్ తెలంగాణ, హౌ మెనీ రివర్స్ ఆర్ దేర్, సో ఎన్ని రివర్స్ ఉన్నాయి, వాటి ట్రిబ్యూటరీస్ ఏంటి, అసలు అవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఏంటి అని చెప్పేసి వీఆర్ డిస్కసింగ్ ఇన్ river system of Telangana. Okay, so after that rivers we are entering into the forest areas. Telangana lo forest ఉన్నాయి కదా, ఏం ఫారెస్ట్ ఉంది తెలంగాణలో? అండ్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి ముఖ్యంగా మన తెలంగాణలో. ఓకేనా. సో ట్రైబల్ ఏరియాస్కి మామూలు ఏరియాస్కి తేడా ఏంటి, సో అది మేజర్లీ ఇట్ ఈస్ ఇన్ సొసైటీలో ఉంటుంది, బట్ జాగ్రఫికల్ పరంగా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా. ట్రైబల్స్ అందరూ ఫారెస్ట్ ఏరియాలో లీవ్ చేస్తారు కదా, వాళ్ళు అక్కడ ఉంటారు కదా, నివసిస్తారు కదా. సో అక్కడ ఆ ఏరియాకి ప్రజెంట్ మనం ఉండే ఏరియాకి డిఫరెన్స్ ఏంటి, సో అలాంటివి కూడా వీ హ్యావ్ టు బి డిస్కస్డ్ ఇన్ జాగ్రఫీ. ఇండియన్ ఫారెస్ట్ తెలంగాణ ఫారెస్ట్ దాంట్లో వస్తాయి. అండ్ వాట్ ఈస్ ద సాయిల్స్ వాస్ దేర్ ఇన్ తెలంగాణ, ఇందాక చెప్పుకున్నాం కదా, బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ అండ్ సమ్ అదర్ డిఫరెంట్ సాయిల్, సమ్ కొన్ని ఏరియాలో మాత్రమే డిఫరెంట్ సాయిల్ ఉంటాయి. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ సాయిల్స్ తర్వాత ఏంటంటే మినరల్ రిసోర్సెస్. ఓకే. సో తెలంగాణలో ఏ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయి, మన తెలంగాణలో ఎక్కువగా దొరికే మినరల్ ఏంటంటే బొగ్గు, కోల్, సింగరేణి ఉంది కదా మనకి. ఆ సింగరేణి తర్వాత నెక్స్ట్ మేజర్ మినరల్ ఏంటి? ఐరన్. తెలంగాణలో ఐరన్ దొరుకుద్దా? బాక్సైట్. ఓకేనా. సో బాక్సైట్ ఎక్కడ ఉంటుంది అంటే అది ఏ డిస్ట్రిక్ట్స్లో దొరుకుతుంది. ఇంకా మైకా మైనింగ్స్ ఉంటాయి. ఓకే. సమ్ ఐరన్ కూడా దొరుకుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్యూర్ ఫామ్ ఆఫ్ ఐరన్, డిఫరెంట్ ఫామ్లో దొరుకుతుంది. సో అలా ఇలా అసలు ఏ మినరల్స్ ఎక్కడ ఉన్నాయి. ఓకేనా. సో తెలంగాణ మినరల్ ప్రొడక్షన్లో తెలంగాణ పొజిషన్ ఏంటి అసలు. ఓకేనా. సో కోల్ అన్నాం, కోల్ ప్రొడక్షన్లో తెలంగాణ పొజిషన్ ఏంటి, ఇండియాలో ఏ స్టేటస్లో ఉంది, అంటే ఫస్ట్లో ఉందా, సెకండ్లో ఉందా, అసలు ఎక్కడ ఉంది. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ మినరల్స్ తర్వాత ఏంటి? అగ్రికల్చర్. తెలంగాణ అగ్రికల్చర్ ఏంటి, ఇందాకనే చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఏ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అని చెప్పేసి. సో డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఏంటి, డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఎలా చేస్తారు? సో వాటర్ రెసిస్టెన్స్ తక్కువ ఉన్న క్రాప్స్ని పండిస్తారు. అంటే వరి, ఆబ్వియస్లీ వీఆర్ ఈటింగ్ ప్యాడీ ఓన్లీ, రైస్ ఓన్లీ, బట్ రైస్ క్రాప్ అనేది ఒరిజినల్గా తెలంగాణ క్రాప్ కాదు. తెలంగాణ ఇట్ ఈస్ ఏ మిల్లెట్స్. తెలంగాణలో స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో మిల్లెట్స్ తినేవాళ్ళు ఎక్కువగా, రాగులు సజ్జలు ఉంటాయి కదా. సో ఇవి ఎక్కువగా తినేవాళ్ళు తెలంగాణలో. బట్ ఆఫ్టర్ డెవలప్మెంట్ ఆర్ ఆఫ్టర్ ఇయర్స్ ఇక్కడ ఉన్న అంటే మనల్ని రూల్ చేసిన రూలర్స్ కావచ్చు, వాళ్ళు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారనమాట రైస్ కావచ్చు ఇవన్నీ. సో ఆఫ్టర్ దట్ ఏమైందంటే రిమైనింగ్ కామన్ పీపుల్ కూడా రైస్ని తినడం స్టార్ట్ చేస్తారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. సో అలా క్రాప్స్ చేంజ్ చేయడం వల్ల కూడా దెర్ ఈస్ చేంజెస్ ఇన్ ద పాపులేషన్ అండ్ దెర్ ఈస్ చేంజెస్ ఇన్ ద డిసీజెస్. సో ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఎర్లియర్లో ద పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్, దే ఆర్ ఈటింగ్ ద మిల్లెట్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎనీ వర్క్ ఇన్ ద హార్డ్ వర్క్, ఎలా అయినా చేశారు. బట్ ఆఫ్టర్ చేంజింగ్ ద క్రాప్ సిస్టమ్ అండ్ ప్రొడక్షన్ ఈటింగ్ వల్ల ఏమైందంటే వాళ్ళ హెల్త్ అనేది కూడా దెబ్బతింటుంది. ఓకేనా. సో ఎట్లా అంటే కొందరు ఇప్పుడు తక్కువ ఏజ్లోనే డయాబెటీస్ వస్తుంది. సో డయాబెటీస్ అంటే షుగర్ అంటారు కదా. సో షుగర్ చాలా తక్కువ ఏజ్లో అటాక్ అవుతుంది. సో ఎందుకు అలా అవుతుందంటే బికాస్ ఆఫ్ ఈటింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల అవుతుంది. ఓకే. సో ఈ రైస్ వల్ల లేకపోతే డిఫరెంట్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు అటాక్ ఆఫ్ ఏ డయాబెటిక్. సో డయాబెటీలో బీపీ షుగర్ ఇవన్నీ సో చేంజింగ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి. ఓకే. సో అలా సో దట్ థింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద సో ఆఫ్టర్ దట్ మినరల్స్ వి ఆల్రెడీ డిస్కస్డ్, అగ్రికల్చర్. అండ్ తెలంగాణలో ఏ క్రాప్ ఎక్కువగా పండుతుందో దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ దట్ పాపులేషన్ ట్రాన్సిషన్. సో పాపులేషన్ ఎలా చేంజ్ అయింది ఏంటి అనేది. దెన్ కంపేరింగ్ టు అవర్ సిటీస్, హౌ ద సిటీస్ తెలంగాణ సిటీస్ వాస్ డెవలప్డ్, హౌ ద హైదరాబాద్ సిటీ వాస్ డెవలప్డ్, అండ్ రిమైనింగ్ సిటీస్ ఉంటాయి కదా లైక్ వరంగల్, కరీంనగర్. సో ఈ సిటీస్ ఎలా డెవలప్ అయ్యాయి అవన్నీ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద పాపులేషన్ అండ్ సెటిల్మెంట్స్లో ఆ టాపిక్లో ఉంటాయి. సో పాపులేషన్లో తెలంగాణ ట్రైబల్ పాపులేషన్ గురించి డిస్కస్ చేసుకుంటారు. సో తెలంగాణలో ఏ ట్రైబ్స్ ఉన్నాయి, వాళ్ళ పాపులేషన్ ఎంత, అసలు వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు. సో దట్ వాస్ డిస్కస్డ్ ఇన్ ద పాపులేషన్ టాపిక్. క్లియర్. సో దిస్ ఈజ్ యువర్ సిలబస్. ఓకే. సో సిలబస్ ఎంటర్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ ఏ క్లియర్ ప్లాన్.
సో సిలబస్ని డీల్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, లేదంటే క్లాసెస్ వింటున్నప్పుడు వీ హ్యావ్ టు బీ నో ద క్లియర్ ప్లాన్. సో అసలు ఏం వింటున్నామో, మనం ఏం చదవాలి. సపోజ్ నేను ఇండియన్ జోగ్రఫీ స్టార్ట్ చేశాను అనుకోండి. ఇండియన్ జోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు బీ క్లియర్ విత్ ద ఇండియన్ జోగ్రఫీ. సో ఇండియన్ జోగ్రఫీ అయిపోయేలోపు మీరు చదవడం కూడా అయిపోవాలి ఇండియన్ జోగ్రఫీ. సో మళ్ళీ తర్వాత రివిజన్ చేయాలి. ఆఫ్టర్ క్లాసెస్ యూ డోంట్ అగైన్ మళ్ళీ బుక్ తీసి మళ్ళీ కొత్తగా చదవకండి. సో క్లాసెస్ జరుగుతున్నప్పుడే ఆ రోజు అది ఆ చాప్టర్ కంప్లీట్ చేయాలి, లేదంటే ఆ టాపిక్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాతనే పడుకోవాలి. అలా చదివితేనే యూ కెన్ అండర్స్టాండ్. సపోజ్ ఒక టాపిక్ చెప్తున్నాం అనుకోండి, సపోజ్ రేపు లొకేషన్ ఆఫ్ ద ఇండియా గురించి చెప్తున్నప్పుడు, సో లొకేషన్ ఆఫ్ ద ఇండియా అనేది మేబీ ఒక క్లాస్లో కాకపోవచ్చు, ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు 2 classes సమ్ టైమ్స్. అలా 2 క్లాసులు ఎక్స్టెండ్ అయినప్పుడు ఏం చేయాలంటే, సో ఈరోజు ఏం చెప్పాము క్లాస్లో, ఈరోజు ఏం విన్నారు, సో మీ నోట్స్ రాసుకుంటారు కదా, అలాంగ్ విత్ ద నోట్స్, మీ నోట్స్ చదివిన తర్వాత మీరు ఏదో ఒక బుక్ ఫాలో అవుతారు. సో అన్ని బుక్స్ కొనుక్కోకండి, జాగ్రఫీకి చాలా బుక్స్ దొరుకుతాయి. సో ఏదో ఒక బుక్ ఫాలో అవ్వండి ఫస్ట్. సో ఓన్లీ 1 book, 1 source. ఆ బుక్లో ఏముంది అసలు, అసలు ఆ బుక్లో ఆ లెసన్ గురించి ఏముంది, సో అది ఈరోజు ఎంతవరకు చెప్పారో అది చదవండి ఫస్ట్. అండ్ రేపు వస్తారు కదా మళ్ళీ క్లాస్కి, రేపు వచ్చేటప్పుడు రిమైనింగ్ టాపిక్స్ చెప్తారు క్లాస్లో. సో ఆ రిమైనింగ్ టాపిక్స్ కూడా యూ హ్యావ్ టు బి ఫినిష్ ఇట్ దిస్ డే ఓన్లీ. అంటే రేపు చెప్పే టాపిక్స్ కూడా మీరు ఈరోజే చదవాలి. సో అలా చదవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ ఈజీ టు అండర్స్టాండ్. మీరు ఆల్రెడీ చెప్పేది ముందే చదువుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది అసలు ఏంటి అని చెప్పేసి. దెన్ చెప్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆన్ ద సైడ్, అండ్ ఆఫ్టర్ ద క్లాస్ యూ విల్ ఆస్క్ మీ. క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను అడగండి, ఓకేనా. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్లాస్ అడగండి. సో ఆఫ్టర్ ద క్లాస్ యూ విల్ ఆస్క్. సో లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, లేదంటే మీ రూమ్కి వెళ్ళిన తర్వాత చదివేటప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా ఆఫ్టర్ టుమారో యూ కెన్ ఆస్క్ మీ, ఓకే. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ యువర్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ సిలబస్ ఇన్ ద యువర్ పర్టికులర్ ఎగ్జామ్. క్లియర్? By tomorrow onwards we have to be started the syllabus, okay. Yes, any doubts syllabus lo? No? Shall we end up? Okay, thank you.